అన్నిటికన్నా ఎక్కువ భయం వేసేది ఏంటో తెలుసా? వైరస్ రోగమో కాదు, మాత్ర. ఎందుకంటే ఈరోజు అందరూ మాత్రల్ని పాప్కార్న్ లాగా, క్యాండీ లాగా తీసుకుంటున్నారు. మందులు వాట్సాప్ మీద కొనుక్కుంటున్నారు. చిన్నపిల్లలకి సిరప్స్ చాక్లెట్ మిల్క్ ఇచ్చినట్టు ఇస్తున్నారు. చిన్న చిన్న జ్వరాలకి, జలుబులకి కూడా ఇంజక్షన్లు ఇస్తున్నారు. మెడిసిన్స్ ఫుడ్ డెలివరీ కన్నా తొందరగా మన ఇంటికి చేరుకుంటున్నాయి. అసలు మందులేంటో మనం మర్చిపోయామా? ఇది మ్యాజిక్ కాదు, ఒక కెమికల్ కాంపౌండ్ అని, మన రోగాన్ని, మన బాడీని ఇన్ అండ్ అవుట్ మార్చడానికి తయారు చేయబడిన విషయం మర్చిపోయాము. ఒక్క చిన్న తప్పు జరిగినా హెల్త్ మొత్తం రిస్క్లో అవుతుంది. హెల్త్ పక్కన పెడితే లైఫ్ రిస్క్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా చూసింది చేసింది చాలు. మెడిసిన్స్ అన్క్వాలిఫైడ్ పర్సన్స్ ఇస్తున్నారు. మంత్లీ గ్రాసరీస్ కొన్నట్టు కొంటున్నాము. 1-2 సార్లు ఆలోచించకుండా మనం పిల్లలకి వాడేస్తున్నాము. ఈ మధ్య కాలంలో చాలామంది పేరెంట్స్ని చూస్తున్నాను, ఏముందో ఆ డోసేజ్ ఎట్లా పడితే అట్లా వాడేయటం, ఆయుర్వేదిక్ని అలోపతిక్ మెడిసిన్ని మిక్స్ చేయడం, గూగుల్లో చూసి మీ ఇష్టం వచ్చినట్టు వాడేయడం. అండ్ ఇవన్నీ చూసిన తర్వాత నన్ను నేను ఒక క్వశ్చన్ వేసుకుంటున్నాను, ఇమ్మీడియట్ క్యూర్ కోసం, క్విక్ రిలీఫ్ కోసం ఇంకెంతమంది ప్రాణాన్ని మనం రిస్క్లో పెడుతున్నాం? ఇక్కడ మీకు చెప్పని నిజం ఏంటంటే, మీరు ఒక్క టాబ్లెట్ ఒకటే తీసుకోవట్లేదు, మీ బాడీలోకి ఒక కెమికల్ కాంపౌండ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మీ ప్రీషియస్ బాడీలోకి. ఒక్క చిన్న మిస్టేక్, ఒక్క రాంగ్ డోస్ కేవలం మీ డబ్బుని మాత్రమే కాదు, మీ ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, మీరు ప్రేమించే మనిషిని కూడా దూరం చేయవచ్చు. మీకు గుర్తుందా, మనం చిన్నప్పుడు మన పేరెంట్స్ ఏ చిన్నదానికి కూడా మెడిసిన్ ఇచ్చేవాళ్ళు కాదు, వెయిట్ చేసేవాళ్ళు, మన బాడీని ఫైట్ చేయని ఇచ్చేవాళ్ళు, టైం ఇచ్చేవాళ్ళు, హీల్ అవ్వడానికి, ఇమ్యూనిటీ బిల్డ్ అవ్వడానికి ఇచ్చేవాళ్ళు. బట్ ఈరోజు ఒక ఫ్యాషన్ అయిపోయింది, తుమ్ము బయటికి రాకముందే ఒక మాత్రం. సో ఈరోజు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నా, మీకు నిజంగా మీరు ఏం తీసుకుంటున్నారో మీకు తెలుసా? ఎలా పనిచేస్తుందో తెలుసా? అది ఒకవేళ మిస్యూజ్ అయితే ఏం జరుగుతుందో మీకు తెలుసా? మీరు మీ పిల్లలకి ఒక్కరోజు దగ్గు తగ్గడానికి కెమికల్ ఎంత బ్లైండ్గా ఇస్తున్నారో తెలుసుకుంటున్నారా? ఇది నేను డాక్టర్స్ని కానీ, లేదా డయాగ్నోస్టిక్స్ని కానీ, లేదా మీ యొక్క ఇబ్బంది దూరం చేసుకునే దాని గురించి కానీ, లేదా భయం పెంచడానికి కానీ చెప్పట్లేదు. ఇది నేను ఒక ఫార్మసిస్ట్గా పడుతున్న ఇబ్బంది. చాలా రోజుల నుంచి దీని గురించి సైలెంట్గా ఉన్నాను. మీరు ఏం వేసుకుంటున్నారు అనేది 1-2 సార్లు గూగుల్ని చూసుకొని తెలుసుకోవటం కన్నా మీరు తెలుసుకొని వేసుకోవడం మంచిది. అందుకే ఆస్క్ యువర్ ఫార్మసిస్ట్ అనే ఈ ప్లాట్ఫామ్ని కనుగొన్నాము, మీ అవేర్నెస్ కోసం, మీ బాధ్యత కోసం, మనందరి ఫ్యూచర్ కోసం. ఎందుకంటే నెక్స్ట్ మీరు తీసుకునే ఒక్క టాబ్లెట్ మీ రోజునే కాదు, మీ మొత్తం జీవితాన్ని కూడా మార్చేయవచ్చు. మీ మెడిసిన్స్ గురించి నిజాలు తెలుసుకోవడానికి, అపోహల్ని దూరం చేసుకోవడానికి, అండ్ మెడిసిన్స్ని చాక్లెట్స్గా, స్నాక్స్గా కన్సిడర్ చేసే ముందు మీరు ఏం వేసుకుంటున్నారో మీరు తెలుసుకోండి. థ్యాంక్ యూ.